Hi friends, welcome to our GSWS service channel. As a digital assistant, సచివాలయంలోని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. మనం ఈ వీడియోలో గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్స్ పడాలన్నా సరే ప్రతి ఒక్క వ్యక్తికి అంటే కుటుంబంలోని తల్లికి కానీ ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్ ఉంది కదండి, ఇలా గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్స్ అమౌంట్ పడాలన్నా స్కీమ్కి సంబంధించి అమౌంట్ పడాలన్నా వారి యొక్క ఆధార్కి బ్యాంక్ అకౌంట్కి కంపల్సరీగా లింక్ అయి ఉండాలి. ఇప్పుడు మ్యాక్సిమం ఎన్పిసిఐ లింక్ అవ్వాలని అడుగుతున్నారు. అంటే ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్కి 4-5 బ్యాంక్ అకౌంట్లు ఉన్నా సరే ఏదో ఒక అకౌంట్కి ఆధార్కి అనేది ఎన్పిసిఐ అనేది లింక్ అయి ఉండాలి. ఎన్పిసిఐ లింక్ అయి ఉంటే మాత్రమే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆ వ్యక్తికి డైరెక్ట్ అకౌంట్కి అమౌంట్ పడిపోతుంది. ఇప్పుడు మన ఫోన్లోనే ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా మన బ్యాంక్ అకౌంట్కి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఏంటంటే చాలామంది బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని. వాళ్ళు ఇక్కడ మేము చేయట్లేదు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి అంటున్నారు. అలా చాలామంది తిరుగుతున్నారు. ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో కూడా వాళ్ళకి తెలియడం లేదు. అది మన ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఆధార్ సైట్ ద్వారా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది ఒక వీడియో చేశాను. ఇదేంటంటే డైరెక్ట్గా మనం ఆధార్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది మన ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. దానికి మీకు ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆధారు బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇప్పటికీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అవ్వకపోతే మన ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. అది ఎలానంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ అని టైప్ చేయండి. npci.org.in అని వస్తుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎన్పిసిఐ అని ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కిందకి రాగానే కన్జ్యూమర్ అని ఉంది, ఆ కన్జ్యూమర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ BASE బేస్ అది ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయి హోమ్ పేజ్లో. ఎన్పిసిఐ దాంట్లో ఈ ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీనిలో మనకి ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్, అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్, ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ, రిక్వెస్ట్ స్టేటస్ చెక్, ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. వీటిలో నేను ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి? సీడింగ్ ఆర్ డీసీడింగ్. ఈ ఏంటంటే సీడింగ్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు మీకు మీ యొక్క ఆధారు ఏ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అవ్వకపోతే ఇప్పుడు మనం చేసుకోవడాన్ని సీడింగ్ అంటారు. లేదు, ఇంతకుముందు ఆల్రెడీ మాకు వేరే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంది, దాన్ని మేము తీసేయాలి, మాకు అసలు ఎన్పిసిఐ లింకే వద్దు అనుకుంటే దాన్ని డీసీడింగ్ అంటారు. ఇప్పుడు నేను సీడింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసినాక కింద సీడింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. కింద ఇక్కడ సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని ఉంది కదా, ఈ బ్యాంక్లో మీ యొక్క అకౌంట్ ఏ బ్యాంక్ కిందకి వస్తుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూపీ బ్యాంక్, ఈ బ్యాంకులన్నింటిలో మీది ఏ బ్యాంక్ అయితే ఉందో ఇది చూసుకొని, బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో నేను అది చూస్తున్నాను. SBI కనిపించేదేమో చూస్తున్నాను. ఇండియన్ బ్యాంక్ ఉంది, RBL బ్యాంక్ ఉంది, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సీడింగ్ టైప్లో 3 టైప్స్ ఉన్నాయి. ఫ్రెష్ సీడింగ్, మూమెంట్ సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్, మూమెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్. ఫ్రెష్ సీడింగ్ అంటే ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్కి లింక్ అవ్వకపోతే ఫ్రెష్ సీడింగ్. ఆల్రెడీ ఒక బ్యాంక్ అకౌంట్లోనే అంటే సేమ్ బ్రాంచ్లోనే 2 బ్యాంక్స్ ఉంటే నాకు ఈ బ్యాంక్ వద్దు వేరే అకౌంట్కి కావాలనుకుంటే అది మూమెంట్ ఆఫ్ సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్. నెక్స్ట్ ఇక్కడ మూమెంట్ ఆఫ్ వన్ బ్యాంక్ టు అనదర్, అదేంటంటే నాకు ఈ బ్యాంక్ కాకుండా ఈ అకౌంట్ కాకుండా వేరే బ్రాంచ్ యొక్క అకౌంట్కి సీడ్ అవ్వాలి అనుకుంటే అది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాము, ఆ అకౌంట్ డీటెయిల్స్ అదే అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి అథెంటికేషన్ బార్ టిక్ చేసేసి సబ్మిట్ కొడితే సీడ్ అయిపోతుంది. నెక్స్ట్ అసలు మ్యాప్ అయ్యిందా లేదా ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ అనేది ఇక్కడ నేను ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ మీద చెక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, కింద క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి
చెక్ స్టేటస్ కొడితే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు దాని యొక్క స్టేటస్ అనేది మీకు ఏ బ్యాంక్కి లింక్ అయ్యింది, ఎప్పుడు లింక్ అయ్యింది, ఆ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఆధార్ నంబరు, మ్యాపింగ్ స్టేటస్ ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ. ఇలా మీ యొక్క మ్యాపింగ్ స్టేటస్ ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అని ఉండాలి. అంటే డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, మన అకౌంట్కి డైరెక్ట్గా అమౌంట్ పడ్డాని. ఇలా ఉంటే మీకు ఆల్రెడీ బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందని అర్థం. నెక్స్ట్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అంటే ఇదేంటంటే మీకు ఆల్రెడీ అంటే ఇప్పుడు మీరు ఫ్రెష్గా అప్లై చేసుకుంటే ఆన్లైన్లో ఇలా అప్లై చేసుకుంటే సీడింగ్కి ఏ రోజు అప్లై చేసుకున్నారో ఆ రోజు ఒక డేట్ సెలెక్ట్ చేసుకొని ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. అది ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి స్టేటస్ చెక్ స్టేటస్ దగ్గర క్లిక్ చేస్తే దాని యొక్క ప్రొసీజర్ ఎవరి దగ్గర పెండింగ్ ఉంది అవన్నీ మనకు వస్తుంది. ఇక్కడ కనుక ఒకవేళ అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయితే మ్యాక్సిమం 1 వీక్లో ఎన్పిసిఐ లింక్ అయిపోతుంది. ఒకవేళ లింక్ అవ్వకపోతే మీరు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి లింక్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు బ్యాంక్కి వెళ్ళి కాకుండా ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు కనుక పోస్ట్ ఆఫీస్లో కనుక ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటే పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా ఎన్పిసిఐ లింక్ 200 ఇచ్చి తీసుకొని అప్లికేషన్ ఒక ఆధారు, బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని కొత్తగా అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. దాని ద్వారా మనకి కొత్తగా ఎన్పిసిఐ ఆటోమేటిక్గా 2 డేస్లో లింక్ అయిపోయి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మనం మన యొక్క ఫోన్లోనే ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. లేదు అంటే మీరు పోస్ట్ ఆఫీస్లోనైనా అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎన్పిసిఐ అనేది లింక్ చేయించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.